హాయ్ విను. ఇంటర్నెట్ ఎంత డెవలప్ అయినా సరే, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే, కరెంట్ లేకపోతే ఆ టెక్నాలజీస్ ఏం పనిచేయవండి. యాక్చువల్గా మోడమ్ ఆగిపోతుంది, కమ్యూనికేషన్ ఆగిపోతుంది, సెల్లో ఛార్జ్ లేకపోతే సెల్లోంచి ఇన్ఫర్మేషన్ కూడా ఆగిపోతుంది. కానీ ఈ డివైస్ని చూసారా, రేడియో, అప్పటికి ఇప్పటికి కూడా ఈ డివైస్ అనేది చాలా ఫేమస్, చాలా బెస్ట్ డివైస్. నెట్ అవసరం లేదు, కాస్త బ్యాటరీస్ ఉంటే ఎక్కడైనా పట్టుకెళ్ళొచ్చు, ఎంత టైం అయినా. దీంట్లో ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా అన్లిమిటెడ్గా ఉంటుంది. దీంట్లో వాతావరణ విశేషాలన్నీ దీంట్లో తెలుసుకోవచ్చు. సో అనేక రేడియో ఛానల్స్ మనం దీంట్లో చూన్ చేసుకున్నట్లయితే ఈ రేడియోలో మనం వినవచ్చు, అప్డేట్స్ ఉంటాయి. అదేవిధంగా మన కాకినాడకు కూడా ఒక ఎఫ్ఎం రేడియో ఛానల్ ఉంది, తెలుసా అండి? 90.8 FM అలా. ఈ రేడియో ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్, చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రేడియో ఛానల్ మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే జిల్లాకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సైక్లోన్ అప్డేట్స్, తర్వాత ఏమి హ్యాపెనింగ్స్ ఉన్నాయి అన్నీ మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంటర్నెట్ ఆగిపోయినా, కరెంట్ లేకపోయినా మన రేడియో మనతో ఉంటుంది కాబట్టి రేడియో అలాని ట్యూన్ చేసుకో, ఎందుకంటే మనకి అప్డేట్స్ కూడా కావాలి కదా ఎంటర్టైన్మెంట్తో పాటు. సో రేడియో, సో అలాగా మనకి రేడియో అనేది మళ్ళా యూస్లోకి వచ్చేది ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో రేడియోని మర్చిపోద్దండి. ఇంకొకటి, మీలో ఎవరైనా నెట్ లేని కాలంలో రేడియో ద్వారా ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్, న్యూసెస్ వినేవాళ్ళు ఉంటే కాస్త కామెంట్ చేయండి. మీ యొక్క రేడియో ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.